గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1008. ఈరోజు డైలీ మనీ షోలో మార్నింగ్ నుంచి మార్కెట్లో చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ వీకెండ్లో యూఎస్ నుంచి వచ్చినటువంటి డేటా వలన ఈరోజు మన మార్కెట్లో ఇంత ప్రెషర్ కనపడుతుంది. సో ఈ ప్రెషర్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు అండ్ మన ఎకానమీ సిచ్యువేషన్ ఏంటి అండ్ మన స్టాక్ మార్కెట్ ఫ్యూచర్లో ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాని గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న మిగిలిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లోని మన మార్కెట్లోని చాలా ప్రెషర్ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 856 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,454 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 242 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,553 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.96% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.24% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.67% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని చాలా ప్రెషర్ కనపడింది. ఎస్పెషల్లీ ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 243 పాయింట్స్ లో కూడా ఐటీ ఇండెక్స్ 94 పాయింట్స్ వరకు డ్రాక్ చేయడం జరిగింది. ఈ రోజు సెషన్ లోని ఐటీ సెక్టర్ లోని ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ వీకెండ్ లోని యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా రిలీజ్ అయినటువంటి డేటా. యాక్చువల్లీ ఈ ఫిబ్రవరి మంత్ లోని యుఎస్ లోని కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ అయితే నియర్లీ 10% వరకు తగ్గింది అండ్ 5-year ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ నియర్లీ 3.5% గా ఉన్నది. అంటే 95 నుంచి చూసినట్లయితే ఇదే హైయెస్ట్ లెవెల్. నో ఇన్ఫ్లేషన్ ఇక్కడ కంట్రోల్ అవ్వకుండా ఇలాగే పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, ఫెడ్ రేట్ కట్స్ అన్నవి కూడా డిలే అవ్వచ్చు కదా. ఆల్రెడీ ఫెడ్ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతున్నదో ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడమే వీళ్ళ మెయిన్ టార్గెట్ అని రేట్ కట్స్ రిలేటెడ్ గా వీళ్ళు అస్సలు కంగారు పడట్లేదని చెప్పి ఫెడ్ చాలా రోజుల నుంచి స్టేట్మెంట్స్ చేస్తూ వస్తుంది. దీంతో పాటుగా లాస్ట్ మంత్ లోని యుఎస్ లోని హోమ్ సేల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువగానే జరిగాయి. సో యుఎస్ ఎకానమీలో ఏదైతే ఈ వీక్నెస్ కనపడుతున్నదో ఆ వీక్నెస్ వలన మార్కెట్ లోని కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. సో ఎప్పుడైతే ఈ ఎకానమీ డేటా రిలీజ్ అయిందో దాంతో ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ ఎక్కువగా లిస్ట్ అయి ఉన్నటువంటి నాస్డాక్ ఇండెక్స్ లో అయితే చాలా ఎక్కువగానే ప్రెషర్ చూసాం. అండ్ ఈ ప్రెషర్ ఏదైతే యుఎస్ మార్కెట్ లో కనపడిందో అదే ప్రెషర్ ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కంటిన్యూ అయింది. అండ్ ఒకవేళ యుఎస్ ఎకానమీలో ఇదే వీక్నెస్ కనుక కంటిన్యూ అయింది అనుకోండి, అక్కడ డిస్క్రిషనరీ స్పెండింగ్ అన్నది పెరగదు కదా. సో డిస్క్రిషనరీ స్పెండింగ్ కనుక పెరగలేనట్లయితే మన ఐటీ కంపెనీస్ కి యుఎస్ నుంచి వచ్చేటువంటి డీల్స్ అన్నది ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అది మరింత డిలే అయినట్లయితే మన ఐటీ కంపెనీ స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసాం. ఈవెన్ ఐటీ సెక్టర్స్ తో పాటుగా రిమైనింగ్ సెక్టర్స్ లో కూడా ఈ రోజు కొంత ప్రెషర్ కనపడింది. దానికి రీజన్ మాట్లాడుకోవాలంటే డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచిన దగ్గర నుంచి వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ వేస్తాం అది ఇది అంటున్నారు కదా. రీసెంట్ గా కూడా ఆయన మాట్లాడుతూ మా పైన ఎటువంటి టారిఫ్స్ వేస్తున్నారో అలాంటి టారిఫ్స్ ఆ కంట్రీస్ మీద కూడా మేము వేస్తాం. ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే ఇండియా, చైనా మా పైన ఎక్కువగా టారిఫ్స్ వేస్తున్నాయి. సో ఆ రెండు కంట్రీస్ పైన మేము అలాగే టారిఫ్స్ వేస్తాం. అంటే వాళ్ళు ఎంత టారిఫ్ వేస్తే మేము కూడా అంతే టారిఫ్ వేస్తాం అన్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు. సో ఈయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ వల్ల కూడా మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ అనేది బిల్డ్ అయింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉంటున్నారు. సో ఈ 2025 లోని మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోని ఎఫ్ఐఎస్ ఏకంగా 1 lakh crores వరకు సెల్ చేయడం జరిగింది. అండ్ నిఫ్టీ దాని పీక్ వాల్యూ నుంచి చూసినట్లయితే బాగానే కరెక్ట్ అయింది కదా. అండ్ లాస్ట్ 5 months నుంచి కంటిన్యూస్ గా నిఫ్టీలోని మనం ఫాల్ చూస్తున్నాం. 1996 తర్వాత కంటిన్యూస్ గా ఇన్ని మంత్స్ మన మార్కెట్ లో ఫాల్ కనపడడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఆల్మోస్ట్ 28 years తర్వాత మన మార్కెట్ లోని ఇంత లూజింగ్ స్ట్రీక్ అయితే మళ్ళీ ఇప్పుడే కంటిన్యూ అవుతుంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ముందుగా మన దగ్గర Q2, Q3 నెంబర్స్ అయితే కొంత డిసప్పాయింటింగ్ గా వచ్చాయి. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచిన దగ్గర నుంచి టారిఫ్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో కన్సర్న్స్ మొదలై నో యుఎస్ ఎకానమీలో ఏదైతే వీక్నెస్ కనపడుతుందో దాని వలన కూడా మార్కెట్ లో ఇంపాక్ట్ చూస్తున్నాం. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ తో మనం మాట్లాడుకోవాలంటే ప్రీవియస్ గా ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ ఇప్పుడు బాగానే కరెక్ట్ అయింది. కాబట్టి ఈ Q4 నుంచి యాక్చువల్లీ కంపెనీస్ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా Q4 లోని కంపెనీస్ కనుక బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేసాయి అనుకోండి, ఇంత మార్కెట్ లో ప్రెషర్ కనపడిన తర్వాత ఒక్కసారి ఆ నెంబర్స్ బాగా వచ్చేసరికి మన మార్కెట్ లోని కొంత రికవరీ కనపడేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ గారి స్టేట్మెంట్స్ మీరు ఫస్ట్ అర్థం చేసుకున్నారనుకోండి, ఆయన ఏమనుకుంటున్నారంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. సో స్ట్రగుల్ అవుతున్నటువంటి అమెరికన్ ఎకానమీని గాడిలోకి తెద్దామని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో నేనంటే వేరియస్ కంట్రీస్ వాళ్ళపైన వేస్తున్నటువంటి టారిఫ్స్ అవి తగ్గించే విధంగా ఆయన స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో వీటి రిలేటెడ్ గా మరికొన్ని నెలల్లో కంట్రీస్ మధ్యన ఒప్పందాలు జరిగి ఆ టారిఫ్స్ అవి మన కంట్రీ తగ్గించేటువంటి అవకాశం ఉంది. సో రెండు కంట్రీస్ మధ్యన ఒక డీల్స్ గానీ జరిగాయి అనుకోండి, ఆ డీల్స్ జరిగినట్లయితే ఇప్పటి వరకు కనపడుతున్నటువంటి నెగిటివ్ సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో అది పాజిటివ్ గా టర్న్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో జనరల్లీ మార్కెట్ ఇంతలా కరెక్ట్ అవుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ లోని భయం అన్నది కనపడుతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మార్కెట్ లో ఇప్పుడు కరెక్షన్ కనపడినా కూడా వన్స్ కంపెనీస్ కనుక బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లయితే Q4
తర్వాత మన మార్కెట్ లోని కొంత పాజిటివ్ ర్యాలీ కనపడేటువంటి అవకాశం ఉంది. సో ఎస్ఐపీస్ ఎవరైతే ప్రెజెంట్ చేస్తున్నారో వాటిని మాత్రం అస్సలు ఆపకండి. మీ ఎస్ఐపీస్ అయితే కంటిన్యూ చేయండి. ఒకవేళ లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేవనుకోండి, నో ప్రాబ్లం. మీ దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మంచి స్టాక్స్ ని కనుక మీరు హోల్డ్ చేస్తున్నట్లయితే హోల్డ్ చేయండి ఆ స్టాక్స్ ని. సో ఇక్కడ మీ పోర్ట్ఫోలియో అని కాదు, నా పోర్ట్ఫోలియో అని కాదు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోని రీసెంట్ గా కూడా మనం మాట్లాడుకున్నాం కదా, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ ఎంత కరెక్ట్ అయ్యన్నది. సో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కూడా 20, 30, 40% వరకు కరెక్ట్ అవుతున్నాయి. సో అలా కరెక్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి వాళ్ళు భయపడి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఇంత వెల్త్ జనరేట్ చేసుకోలేరు కదా. సో ఇలా మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు ఒకవేళ డబ్బులు ఉన్నాయనుకోండి ఇన్వెస్ట్ చేస్తాం, డబ్బులు లేవనుకోండి స్టే కామ్. అండ్ ఒకవేళ ఎస్ఐపీస్ చేస్తున్నారనుకోండి మంత్లీ ఇన్వెస్ట్మెంట్, ఆ ఎస్ఐపీస్ అయితే కంటిన్యూ చేసుకోండి. వన్స్ మన కంపెనీస్ బెటర్ నెంబర్స్ పోస్ట్ చేసినట్లయితే మన మార్కెట్ లోని రికవరీ చూస్తాం అన్నది గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ లోని స్లో డౌన్ అన్నది కనబడుతున్నది కదా. యాక్చువల్లీ మనం హైదరాబాద్ లో చూసినట్లయితే వేరియస్ ప్లేసెస్ లోని ఇన్వెంటరీ లెవెల్స్ అయితే బాగానే పెరిగాయి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి హౌసింగ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నది అన్నది ఒకసారి అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, అంటే మార్కెట్ ఎలా ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, ఇవన్నీ కూడా ఒక ఐడియా వస్తాయి కదా. సో దీని రిలేటెడ్ గా సిఆర్ఈ మెట్రిక్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లోని ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేశారు. ఒకసారి ఏముందో మనం చూద్దాం. జనరల్లీ ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ లాస్ట్ క్వార్టర్ అంటే Q4 డిసెంబర్ క్వార్టర్ ఉన్నది కదా, ఈ క్వార్టర్ లో సేల్స్ బాగా జరుగుతున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ డిసెంబర్ లోని హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ లోని సేల్స్ అయితే బాగానే తగ్గాయి. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే సేల్స్ పెరిగినట్టు మనకు కనపడుతుంది, కానీ ఈ Q4 లో బాగా సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేయడం బెటర్. ఇయర్ ఆన్ ఇయర్ లో మనం చూసినట్లయితే సేల్స్ లోని 22% డ్రాప్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ కి ప్రైస్లు పెరిగాయి కదా, ఈ ప్రైస్లు పెరగడం వలన యావరేజ్ టికెట్ సైజ్ లో మాత్రం 17% గ్రోత్ రేట్ కనిపిస్తుంది. అండ్ హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ లోని ఏ క్వార్టర్ లో ఎన్ని యూనిట్స్ లాంచ్ అయ్యాయన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కొత్తగా లాంచ్ అయినటువంటి యూనిట్ నెంబర్స్ లో కూడా లాస్ట్ 1 year గా మీరు చూసారనుకోండి కంటిన్యూస్ గా డిక్లైన్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే సిటీ వైజ్ ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్ మనం చూసాం అనుకోండి, ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ అలాగే ఎన్సీఆర్ కంపారిజన్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ప్రెసెంట్ 19 months ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్ అయితే ఉన్నది, అన్నిటికన్నా చెన్నైలో ఎక్కువగా ఓవర్ హ్యాంగ్ కనిపిస్తుంది. సో ఏదైతే రియల్ ఎస్టేట్ మార్కెట్ లోని కొంత స్లో డౌన్ కనపడుతున్నదో దాంతో సేల్స్ కూడా తగ్గుతున్నాయి కదా. ఈ సేల్స్ తగ్గడం వలన ఇప్పటి వరకు ఆల్రెడీ ఏవైతే ప్రాజెక్ట్స్ లాంచ్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందో ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్స్ లోని ఇన్వెంటరీ లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి. అండ్ కమింగ్ టు ప్రైస్ ట్రెండ్, ఏ ఏరియాలోని మనకి ఎలా ప్రైస్లు మూవ్ అవుతున్నాయో తెలుసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్, ఇటువంటివన్నీ మనకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా. అండ్ ఆ ప్రైస్ ట్రెండ్ గురించి కూడా వీళ్ళైతే ఇచ్చారు. ముందు గ్రాఫ్ అయితే చూద్దాం. ఒకసారి గ్రాఫ్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఓవరాల్ హైదరాబాద్ మ్యాప్. దీనిలోని హైదరాబాద్ నార్త్ వెస్ట్ అంటే మనకి మాదాపూర్, మియాపూర్, శేర్లింగంపల్లి ఇటువంటి ఏరియాస్ అన్ని వస్తాయి. అదే నార్త్ ఈస్ట్ అంటే మనకి సికింద్రాబాద్ అవతల ఆల్వాల్ కావచ్చు, దమ్మాయిగూడ, ఈ కేసరిగుట్ట ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ వైపు వస్తాయి. అదే సౌత్ ఈస్ట్ మీరు చూసారనుకోండి, వనస్థలిపురం, పెద్దంబర్పేట్, దిల్సుఖ్ నగర్ ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏరియాలోకి వచ్చినట్లయితే సౌత్ వెస్ట్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అత్తాపూర్ ఇటువంటి ఏరియాస్ అన్ని కూడా వస్తుంటాయి. ఇది మీకు మ్యాప్ అయితే అర్థమైంది కదా. ప్రైస్ ట్రెండ్ ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూద్దాం. అన్నిటికన్నా ప్రైస్ ట్రెండ్ ఇంక్రీజ్ అవుతుంది మనకి సౌత్ వెస్ట్ మార్కెట్ లో అయితే కంటిన్యూస్ గా ప్రైస్ ట్రెండ్ అయితే పెరుగుతున్నట్టుగా మనకి కనపడుతున్నది. ఈ సౌత్ వెస్ట్ మార్కెట్ తర్వాత నార్త్ వెస్ట్ మార్కెట్ లో కూడా ప్రైస్ ట్రెండ్ అనేది బాగానే పెరుగుతున్నది. దాని తర్వాత నెక్స్ట్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఈ ఏరియాలోని ప్రైస్ ట్రెండ్ అయితే కొంచెం ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు నార్త్ వెస్ట్ ఏరియాస్ లోని సేల్స్ ఎలా ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ఏరియాస్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, సౌత్ వెస్ట్ ఏరియాలో సేల్స్ ఎలా ఉన్నాయి, సౌత్ ఈస్ట్ ఏరియాలో సేల్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి వేరియస్ డీటెయిల్స్ అయితే ఈ రిపోర్ట్ లో షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని ఈ వీడియో కన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ ఈ రోజు ఈవినింగ్ షేర్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఎస్సి సెమీ యాన్యువల్ రివ్యూలో భాగంగా జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు స్టాక్స్ ని యాడ్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి కదా. దీని రిలేటెడ్ గా ఎన్ఎస్సి వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు నిఫ్టీ 50 ఇండెక్స్ నుంచి భారత్ పెట్రోలియం అండ్ బ్రిటానియా ఈ రెండు స్టాక్స్ ని కూడా తొలగిస్తూ ఆ ప్లేస్ లోని జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు స్టాక్స్ ని కూడా యాడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఈ చేంజెస్ ఏవైతే అనౌన్స్ చేశారో అవి మార్చ్ 28 నుంచి అమలు చేయబోతున్నారు. సో మార్చ్ 28 రోజు నుంచి నిఫ్టీ 50 లోకి జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు స్టాక్స్ కూడా ఇంక్లూడ్ అవబోతున్నాయి. నిఫ్టీ 50 లోకి ఈ రెండు స్టాక్స్ ని ఇంక్లూడ్ చేయబోతున్నారు కాబట్టి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ నుంచి ఈ రెండు స్టాక్స్ లోకి కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎఫ్ఎంఈజీ కంపెనీ అయినటువంటి హెవెల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి కదా. ఈ సేల్స్ ఇంకా పెరగాలంటే యాక్చువల్లీ మన కంట్రీలోని ఛార్జింగ్ ఇన్ఫ్రా అన్నది బాగా ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉన్నది. ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈవీ సేల్స్ బాగా పెరగడం వల్ల ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రా కంపెనీస్ కూడా బాగా గ్రో అని ఉన్నాయి. సో ఇక్కడ ఆపర్చునిటీ బాగా కనపడుతుంది
కనపడుతుండడంతో హెవెల్స్ వాళ్ళు కూడా ఈ ఈవీ ఛార్జింగ్ మార్కెట్ లోకి నెక్స్ట్ 6 months లోని ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దట్టు టెస్లా కూడా మన ఇండియాలోని త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నది కదా. వన్స్ టెస్లా ఎంట్రీ తర్వాత మన కంట్రీలోని ఈవీ కార్ సేల్స్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది. సో దాన్ని క్యాటర్ చేసేందుకు ఇప్పుడు హెవెల్స్ వాళ్ళైతే ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు హెవెల్స్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. చూడాలి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి హెల్త్ కేర్ గ్లోబల్ లోని మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి అని చెప్పి వేరియస్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది కదా. దీని రిలేటెడ్ గా హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళ దగ్గర నుంచి వీకెండ్ లో అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ హెల్త్ కేర్ గ్లోబల్ లో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి కేకేఆర్ వాళ్ళు 54% స్టేక్ ని సివిసి ఏషియా వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ షేర్ 445 రూపీస్ చొప్పున అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ అరౌండ్ 510 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో 510 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు నియర్లీ 445 కి అక్వైర్ చేస్తున్నారంటే మరీ అంత డిస్కౌంట్ లో ఏమీ ఈ ఎక్విజిషన్ అన్నది జరగట్లేదు. ఈ హెల్త్ కేర్ గ్లోబల్ లో వీళ్ళు మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కాబట్టి సెబీ రూల్స్ ప్రకారం ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవుతుంది. ఈ ఓపెన్ ఆఫర్ లో కేకేఆర్ వాళ్ళు 26% స్టేక్ ని అయితే అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఓపెన్ ఆఫర్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేసేసారు. ఈ ఓపెన్ ఆఫర్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని 504 రూపీస్ చొప్పున అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ లో ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ లోనే ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా వాళ్ళ షేర్స్ అయితే ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. సో ఈ ఓపెన్ ఆఫర్ ఏదైతే అనౌన్స్ చేశారో దీని తర్వాత ఈ హెల్త్ కేర్ గ్లోబల్ లో కేకేఆర్ వాళ్ళ స్టేక్ 54 to 77% స్టేక్ ఇన్ బిట్వీన్ అయితే వీళ్ళు హోల్డ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే 54% స్టేక్ వీళ్ళకి వచ్చేస్తుంది. చూడాలి ఓపెన్ ఆఫర్ లో వీళ్ళు ఎంత స్టేక్ ని అక్వైర్ చేస్తారన్నది ఫర్దర్ గా. సో ఆ స్టేక్ గనుక ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లయితే ఓవరాల్ గా హెల్త్ కేర్ గ్లోబల్ లో వీళ్ళ దగ్గర అయితే మెజారిటీ స్టేక్ ఉండబోతుంది. ఈ కంపెనీలోని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయితే మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారు కాబట్టి ఈ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్టు మన ఇండియాలో చూసినట్లయితే హాస్పిటల్ సెక్టర్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇంకా గ్రో అవడానికి చాలా స్కోప్ కూడా ఉన్నది. హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర 25 మెడికల్ కేర్ సెంటర్స్ ఉన్నాయి 19 సిటీస్ లోని. అండ్ వీళ్ళ దగ్గర 2500 బెడ్ కెపాసిటీ కూడా ఉన్నది. ఫ్యూచర్ లో వీళ్ళు ఇంకా హాస్పిటల్స్ ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ కూడా తోడయ్యారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ కంపెనీని వీళ్ళు ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడాలి. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ హెల్త్ కేర్ గ్లోబల్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈవెన్ ఈ హెల్త్ కేర్ గ్లోబల్ రిలేటెడ్ గా మన ఛానల్లోని హెల్త్ కేర్ ఇండస్ట్రీ యొక్క ఎక్స్పర్ట్ అయిన ఆదిత్య కిమ్కా గారిని ఇంటర్వ్యూ చేసాం కదా. ఈ ఇంటర్వ్యూలోనే కాదు ప్రీవియస్ గా కూడా ఈయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ హెల్త్ కేర్ గ్లోబల్ రిలేటెడ్ గా ఆయన వ్యూ అయితే క్లియర్ గా షేర్ చేశారు. సో ఒకసారి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియోని చూడడంతో పాటు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఫర్దర్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదానీ పవర్ వాళ్ళు బ్యాంక్రప్సీ ఫైల్ చేసినటువంటి విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ ని అక్వైర్ చేయడానికి వాళ్ళ బిడ్ ని అయితే సబ్మిట్ చేశారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడానికి అదానీ పవర్ వాళ్ళ బిడ్ అయితే సెలెక్ట్ అయింది. దీనిలో భాగంగా వీళ్ళు LOA కూడా రిసీవ్ చేసుకున్నారు. సో వీళ్ళు అక్వైర్ చేయబోయేటువంటి ఈ విదర్భ ఇండస్ట్రీ పవర్ లిమిటెడ్ దగ్గర మహారాష్ట్ర నాగపూర్ లోని 600 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నది. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ అడిషనల్ కెపాసిటీ కూడా వచ్చి అదానీ పవర్ వాళ్ళకి యాడ్ అవుతుంది కాబట్టి ఇది అదానీ పవర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. అండ్ అలాగే అదానీ గ్రూప్ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు ఈ అదానీ గ్రూప్ యొక్క చైర్మన్ అయినటువంటి గౌతమ్ అదానీ గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. మధ్యప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏదైతే జరుగుతుందో ఈ సమిట్ లో భాగంగా అదానీ గ్రూప్ చైర్మన్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు మాట్లాడుతూ మధ్యప్రదేశ్ లోని అదానీ గ్రూప్ వేరియస్ సెక్టర్స్ లైక్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, సిమెంట్, మైనింగ్, స్మార్ట్ మీటర్స్ అండ్ థర్మల్ ఎనర్జీ సెక్టర్ ఇవన్నిటిలో కలిపి టోటల్ గా 2.1 lakh crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ఈయన అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మధ్యప్రదేశ్ లోని 2030 కల్లా వేరియస్ సెక్టర్స్ లోని 1,20,000 వరకు జాబ్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈయన షేర్ చేయడం జరిగింది. సో ఈ సెక్టర్స్ అన్నిటిలోని అదానీ గ్రూప్ స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేయబోతుంది కదా మధ్యప్రదేశ్ లోని. దీని ద్వారా ఈ సెక్టర్స్ లోని అదానీ గ్రూప్ యొక్క కెపాసిటీస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసి వీటిలో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను అదానీ గ్రూప్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్లీ వేరే స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు కండక్ట్ చేసేటువంటి ఇటువంటి సమ్మిట్స్ లోని కంపెనీస్ పార్టిసిపేట్ చేసి ఇటువంటి అనౌన్స్మెంట్స్ అయితే చేస్తాయి. కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కొంత టైం పడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి NIT కురుక్షేత్ర వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 264 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ NIT కురుక్షేత్ర వాళ్ళకి హర్యానాలోని హాస్టల్స్ అండ్ అకాడమిక్ బిల్డింగ్స్ ఎక్స్టెన్షన్ వర్క్స్ రిలేటెడ్
భాగంగా వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని అందించవలసి ఉన్నది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. సో ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అందించేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ వాళ్ళకి వీళ్ళు 5 years పాటు కో బ్రాండ్ ప్రీపెయిడ్ సిటిజన్ కార్డ్ అండ్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు. ఈ జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు వేరియస్ కంపెనీస్ తోనైతే కంటిన్యూస్ గా వీళ్ళ ప్లాట్ఫామ్ సర్వీసెస్ రిలేటెడ్ గా అది అగ్రిమెంట్ సైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది లాంగ్ టర్మ్ లోని జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఈజీ మై ట్రిప్ వాళ్ళకి చెందిన సబ్సిడరీ కంపెనీస్ అయిన యోలో బస్ అండ్ ఈజీ గ్రీన్ మొబిలిటీ ఈ 2 కంపెనీస్ కూడా మధ్యప్రదేశ్ ఫస్ట్ ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్ టెండర్ అయితే విన్ అవడం జరిగింది. వీళ్ళ యోలో బస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు విన్ అయినటువంటి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్ టెండర్ లో భాగంగా ఈ బస్సెస్ ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఈజీ గ్రీన్ మొబిలిటీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్లయితే వాటిని వీళ్ళ అనదర్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యోలో బస్ వాళ్ళు ఆపరేట్ చేయనున్నారు. దీనిలో భాగంగా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని వీళ్ళు 2025 ఆగస్ట్ లోని డిప్లాయ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ ఫస్ట్ ఇంటర్సిటీ ఎలక్ట్రిసిటీ టెండర్ ని కనుక వీళ్ళు సక్సెస్ఫుల్లీ రన్ చేయగలిసినట్లయితే అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు కదా. ఆ ఇనిషియేటివ్స్ లోని వీళ్ళు మరిన్ని టెండర్స్ ని విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన కళ్యాణి పవర్ ట్రైన్ వాళ్ళు వీళ్ళ ఎలక్ట్రానిక్ డివిజన్ లోని యుఎస్ కి చెందిన టెక్నాలజీ కంపెనీ అయిన AMD వాళ్ళతోని కొలాబరేట్ అవడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా AMD వాళ్ళ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా సర్వర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి మన ఇండియన్ సర్వర్ మార్కెట్ లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా ఈ రోజు భారత్ ఫోర్జ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సర్వర్ మార్కెట్ లోని ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను డొమెస్టికల్లీ వీళ్ళు AMD టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ వాళ్ళ మొబైల్ కనెక్షన్స్ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కావచ్చు, వీటి యొక్క కస్టమర్స్ ని పెంచుకునేందుకు గాను వేరియస్ ఆఫర్స్ అనౌన్స్ చేస్తుంటాయి కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు యాపిల్ వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఎయిర్టెల్ యొక్క వైఫై అండ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ ఉంటారు కదా, ఈ కస్టమర్స్ లోని కొన్ని ప్లాన్స్ ని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కస్టమర్స్ కి వీళ్ళు యాపిల్ టీవీ ప్లస్ అండ్ యాపిల్ మ్యూజిక్ బెనిఫిట్స్ ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ యాపిల్ టీవీ ప్లస్ ని వీళ్ళ హోమ్ వైఫై కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే 995 ఆర్ అబోవ్ టారిఫ్ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి యాపిల్ టీవీ ప్లస్ అయితే అవైలబుల్ లోకి రాబోతున్నట్లుగా, అండ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ లో ఎవరైతే 999 అండ్ అబోవ్ ప్లాన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి యాపిల్ టీవీ ప్లస్ దీంతో పాటు యాపిల్ మ్యూజిక్ ని కూడా వాళ్ళు 6 months ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ విధంగా వేరియస్ ఆఫర్స్ ని అనౌన్స్ చేయడం ద్వారా వీళ్ళ కస్టమర్ బేస్ ని అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఒకవేళ వీళ్ళు మోర్ కస్టమర్స్ ని కనుక అక్వైర్ చేయగలిసినట్లయితే అది ఎయిర్టెల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అమీ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ వీకెండ్ లో ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ షేర్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ అమీ ఆర్గానిక్స్ యొక్క 1 షేర్ ఉంటుందో అవి 2 shares గా మారబోతున్నాయి. మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమనిపించవచ్చు, ఒక షేర్ 2 shares గా అవుతుందంటే మనకి అడిషనల్ గా ఫ్రీ షేర్ వస్తుంది అనుకుంటారు. అలా జరగదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో దీని యొక్క ఎగ్జిక్యూషన్ డేట్ రోజున ఈ స్టాక్ ప్రైస్ కూడా అదే రేషియోలోని మీకు అడ్జస్ట్ అయిపోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కెమికల్ కంపెనీ అయినటువంటి SRF వాళ్ళు వీళ్ళ దహేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని రిఫ్రిజరెంట్ గ్యాస్ కెపాసిటీని అయితే పెంచుతున్నట్లుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. దీనిలో ఫస్ట్ ఫేజ్ ని ఆల్రెడీ వీళ్ళు 2023 డిసెంబర్లోనే కమిషన్ చేయడం జరిగింది. ఆ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు వీళ్ళు 361 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా టోటల్ పార్ట్ అయితే కమిషన్ చేసేసామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ రిఫ్రిజరెంట్ గ్యాస్ రిలేటెడ్ గా గ్లోబల్ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళ కెపాసిటీస్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ రిఫ్రిజరెంట్ గ్యాస్ ప్రైస్లు అన్నవి కంటిన్యూస్గా రీసెంట్గా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎడిషనల్ కెపాసిటీ కూడా యాడ్ అవ్వడం వలన ఒకవేళ వీళ్ళకి ఆ డిమాండ్ కానీ వీళ్ళు మీట్ అయ్యారు అనుకోండి, ప్రైసులు కూడా ఒక పక్క పెరుగుతున్నాయి కాబట్టి అది SRF వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రైల్వేస్లోని సేఫ్టీ పెంచేందుకు గాను కవచ్ రోల్అవుట్ చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు కదా. యాక్చువల్లీ రీసెంట్గా మన రైల్వే మినిస్టర్ కూడా ఈ కవచ్ రోల్అవుట్ అన్నది కంప్లీట్ అంటే అన్ని రైల్వే ట్రాక్స్కి కూడా చాలా త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ చేయడం జరిగింది.
జరిగింది. దీనిలో భాగంగా ఈ కవచ్ రిలేటెడ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్కి అయితే కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి కూడా ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్గా ఒక కొత్త ఆర్డర్ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 288 crores అండ్ ఈ ఆర్డర్ని వీళ్ళు 2027 ఫిబ్రవరి కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ని వీళ్ళు చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 156 crores. ఈ ఆర్డర్ని వీళ్ళు 18 monthsలో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి సింజన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి చెందిన బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని USFDA వాళ్ళు ఈ ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 28th మధ్యన CGMP ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ఎండ్ అవడంతో వీళ్ళకి ఇప్పుడు ఫామ్ 483 తోని 5 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారు. ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటాం, అంటే USFDAతో మాట్లాడి వీళ్ళు రెక్టిఫై చేసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏదైనా USFDA దగ్గర నుంచి ఈ అబ్జర్వేషన్స్ రావడం మనం సింజన్ వాళ్ళ రిలేటెడ్గా స్లైట్గా నెగిటివ్గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి మీరు మన వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. అండ్ నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.